ఈరోజు ఏం చేయాలి పిల్లలకి అబ్బా అని ఆలోచిస్తున్నారా? టేస్టీగా అండ్ ఈజీగా డిఫరెంట్గా. సో ఈరోజు ఎగ్ రోల్ చేసుకుందామా? వెల్కమ్ టు మై ఛానల్ అండ్ నెక్స్ట్ వ్లాగ్ ఈవినింగ్ వ్లాగ్. సో పిల్లలకి ఎంతో టేస్టీగా నచ్చే ఎగ్ రోల్ చేసుకుందామా ఈరోజు? చూసారా ఎంత ఫ్లేకీగా వచ్చిందో. బట్ మైదాతో కాదు, ఓన్లీ గోధుమ పిండితో. ఓకే, ఎగ్ రోల్ అంటే ఎవరికి నచ్చదు చెప్పండి? స్ట్రీట్లో వెళ్తూ ఉంటే ఎగ్ రోల్ స్మెల్కే మనకి మంచి నోరు ఊరుతుంది. సో నాకైతే పర్సనల్గా ఎగ్ రోల్ చాలా ఇష్టం. బట్ బయట చేసేది మైదాతో చేస్తారు, ఆయిల్ కూడా ఏవేవో వాడతారు. అవన్నీ రెస్ట్రిక్షన్స్ వల్ల తినాలనిపించినా తినలేకపోతున్నాం. సో ఇంట్లో చేసేసుకుందాం. ఓకే, సో నేను గోధుమ పిండి తీసుకున్నాను, అందులో కొంచెం ఉప్పు అండ్ వాము క్రష్ చేసి వేసాను. సో వాము డైజెషన్కి హెల్ప్ అవుతుంది కదా, సో అందుకని వాము కొంచెం అండ్ ఆయిల్ ఒక 2 స్పూన్స్ వరకు 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను. మంచిగా రబ్ చేసుకోవాలి. చేసుకొని చపాతీ పిండిలా కలుపుకోవడమే వాటర్ వేసుకొని. కొంచెం మరీ మెత్తగా కలుపుకోకూడదండి, కొంచెం గట్టిగానే, సో దట్ అది మంచిగా మనకి ఇలా పిండి గట్టిగా ఉండాలి. రోల్ చేసుకునేటప్పుడు మనకి ఈజీగా ఉంటుందన్నమాట. మరీ మెత్తగా అయితే అంటుకుంటుంది. సో కొంచెం రెగ్యులర్ చపాతీ పిండి కన్నా కొంచెం గట్టిగా చేసుకుందాం. బికాజ్ దీనికోసం ఏంటంటే మనం పరాఠా చేసుకుంటాం, లేయర్ పరాఠా, మలబార్ పరాఠా అంటాం కదా. సో అందుకు కలుపుకొని పక్కన పెట్టేశాను ఒక 10 మినిట్స్కి. సో దీంట్లోకి ఆనియన్స్ అవి కట్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ ఇగో ఇలా సన్నగా స్లైసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా నిలువుగా కాకుండా అడ్డగా కట్ చేసుకుంటే మంచిగా వస్తాయి స్లైసెస్. సో అందులోకి కొంచెం క్యాప్సికమ్ చిన్న చిన్న ముక్కలు, కొత్తిమీర అండ్ పచ్చిమిర్చి, మంచిగా ఫ్లేవర్ వస్తుందండి. సో ఇంకా ఎగ్జాక్ట్ మనకి బయట ఎలా ఉంటుందో అలానే ఉంటుంది ఇలా చేసుకుంటే. సో ఈ ప్రాసెస్ ఫాలో అయిపోండి, ఈజీ. ఏమీ బయట వస్తువులు ఏం కాదండి, ఇంట్లో ఉన్నవే అన్నీ. వాడేమి పెద్దగా మనకు ఏదో తెలియని ఇంగ్రీడియంట్స్ ఏమి వేయరు. సో అన్నీ కొలాబ్ చేసుకొని వేసుకుంటే రెసిపీ అనేది మంచిగా మనకి వర్కౌట్ అవుతుంది. సో ఇలా పచ్చిమిర్చి, కొత్తిమీర, ఆనియన్స్ కట్ చేసుకున్నాను కదా, క్యాప్సికమ్, అందులో నిమ్మకాయ కూడా వేసుకుంటాం. సో కింద క్లీన్ చేసుకుని ఇందులో కొంచెం లెమన్ జ్యూస్ వేసుకుంటున్నాను. లెమన్ జ్యూస్, కొంచెం సాల్ట్ వేసుకుంటే వాటర్ అంతా వచ్చేస్తుందండి. సో ఆ టైంకి వాటర్ తీసుకొని వేసుకోవచ్చు. అండ్ కొంచెం మిక్స్ హర్బ్స్ కూడా వేస్తున్నాను. మిక్స్ హర్బ్స్ వల్ల మంచి టేస్ట్ వస్తుంది, పిజ్జా టేస్ట్. కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా ఎగ్ రోల్ కోసం ఎగ్ ఉండాలి కదా, ఎగ్ని జస్ట్ ప్లెయిన్ సాల్ట్ వేసుకొని బీట్ చేసుకుందాం. ఇంక ఎగ్లో ఏం అక్కర్లేదండి, పైనుంచే ఫ్లేవర్స్ మంచిగా బీట్ చేసుకోవాలి. సో ఆమ్లెట్ అనేది ఫ్లఫీగా వస్తుంది. సో ఇప్పుడు పరాఠా చేసుకుందాం. దీనికోసం నార్మల్ ప్లెయిన్ రోటీ కూడా చేసుకోవచ్చు. బట్ ఈరోజు నేనైతే ఇలా లేయర్స్ ఫ్లేకీగా ఉండాలని మలబార్ పరాఠా చేస్తున్నానండి. కేరళ పరాఠా మనం బయట కొనుక్కుంటాం కదా, సో అది మనకి 2 మెథడ్స్లో చేసుకోవచ్చు. సో రెండు మీకు చూపిస్తున్నాను చూడండి. ఇదైతే ఫస్ట్ మెథడ్ అనమాట. సో మంచిగా పల్చగా రోల్ చేసేసుకోవాలి. పిండిని ఎంత పల్చగా అయితే అంత పల్చగా రోల్ చేసేసుకోవాలి. ఇది గోధుమ పిండి కాబట్టి మీకు మధ్యలో ఇరుగుతుందండి, సాగదు. మైదా పిండి కాదు కదా, మైదా పిండి అయితే సాగుతుంది మనకి. సో గోధుమ పిండి కాబట్టి మనకు అంటుకోవడం, బ్రేక్ అవ్వడం అవన్నీ అవుతాయి. బట్ నో ప్రాబ్లం, టేస్ట్ మాత్రం బాగుంటుంది. చాలా సాఫ్ట్గా ఉంటుంది, అసలు సాగదు, గట్టిగా అవ్వదు, సాఫ్ట్గా ఉంటుంది గోధుమ పిండి కాబట్టి. సో ఇలా మంచిగా ఫ్లాట్ చేసేసుకున్న తర్వాత ఆయిల్ రాసేసుకొని కొంచెం డస్ట్ చేసుకున్న పిండితోని ఇంకా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చూపిస్తున్నాను కదా, ఇలా ఒకటి పైకి ఒకటి కిందకి అలా లేయర్స్గా ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఆల్టర్నేటివ్గా ఫోల్డ్ చేసుకొని ఇలా రోల్ చేసుకోవాలి. ఇలా చూపించినట్టు చేసుకోవాలండి. ఇది కొంచెం మీకు విరుగుతుంది, బట్ నో ప్రాబ్లం. మైదా పిండి అయితే మనకి సాగుతుంది కాబట్టి విరగదు. ఇది సెకండ్ మెథడ్ అండి, ఇలా కూడా చేసుకోవచ్చు. ఇది కూడా రోల్ చేసుకొని ఆయిల్ రాసుకొని కొంచెం పిండి చల్లుకోవాలి. తర్వాత ఇలా కట్ చేసుకొని మిడిల్ నుంచి ఇలా చేసుకోవాలి. ఇదొక మెథడ్, అదొక మెథడ్. మనకి ఏది ఈజీగా అంటే అది ఈజీగా చేసుకోవచ్చు.
సో ఇప్పుడు నేను రోల్ చేసేసుకుంటున్నాను పరాఠాని. ముందుగా ప్యాన్ పెట్టేశాను కదా. పరాఠా ఎప్పుడు కూడా హై ఫ్లేమ్లో కాల్చకూడదండి, ఎందుకంటే కొంచెం థిక్ ఉంటుంది కాబట్టి మంచిగా రోస్ట్ అవ్వదు. మీడియం ఫ్లేమ్లోనే మనం కాల్చుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో కాల్చుకుంటే మంచిగా క్రిస్పీగా ఫ్లేకీగా వస్తుంది. సో ఇలా లేయర్స్గా వస్తుంది అన్నమాట. ఇదిగోండి, ఇలా నేను మీడియం ఫ్లేమ్లో పెట్టాను. కొంచెం ఆయిల్ వేసుకొని రోస్ట్ చేసుకోవడమే, చపాతీ కాల్చుకున్నట్టు. ఒక సైడ్ మంచిగా కాల్చుకొని ఒక సైడ్ కొంచెం లైట్గా కాల్చుకుంటే మనం ఆమ్లెట్ వేసేటప్పటికి కింద వైపు కూడా మనకి కరెక్ట్గా కాలుతుంది అనమాట. ఇదిగోండి కాలింది కదా. సో దీనిపైన ఇలా నేను ఎగ్ బీట్ చేసుకుని వేసేసుకుంటున్నాను. మీకు ఒక్క ఎగ్ కావాలంటే ఒక ఎగ్, 2 ఎగ్స్ కావాలంటే 2 ఎగ్స్, మన ఇష్టం. ఒక చపాతీకి 1 ఎగ్ అయితే సరిపోతుంది. సో నేను 2 చపాతీస్కి 2 ఎగ్స్ బీట్ చేసుకున్నా. సో ఇలా చపాతీ మీద వేసేసుకోవడమే, ఈజీ. నైట్ చేసుకున్న చపాతీలు మిగిలిపోయినా చేసుకోవచ్చండి ఇలా ఈజీగా. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది రెసిపీ, తినడానికి కూడా మనకు చాలా టేస్టీగా ఉంటుంది. సో చపాతీ తీసేసుకున్నాం ప్లేట్లోకి. తీసేసుకున్న తర్వాత దీనిపైన టాపింగ్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఇవే మెయిన్ అండి, ఇవి వేసుకుంటేనే మీకు స్ట్రీట్ స్టైల్ టేస్ట్ వస్తుంది. లేదంటే రెగ్యులర్గా ఇంట్లో లాగే ఉంటుంది, బట్ ఇవి వేసుకుంటే మీకు ఎగ్జాక్ట్ ఇంకా స్ట్రీట్ స్టైల్ ఎలా తింటామో అలానే ఉంటుంది. సో సాస్ అండ్ మయోనీస్ వేసుకొని స్ప్రెడ్ చేసుకొని మంచిగా ఇందాక కట్ చేసుకున్న ఆనియన్ క్యాప్సికమ్స్ అవి ఉన్నాయి కదా, అందులో మంచి నిమ్మరసం అది వాటర్ బాగా వచ్చింది. మంచి చూస్తుంటేనే నాకు ఫ్రెష్గా చాలా బాగుంది. అలా వేసుకొని దానిపైన కొంచెం మయోనీస్ వేసుకున్నాం. పైనుంచి కొంచెం మిక్స్ హర్బ్స్ అండ్ చాట్ మసాలా, చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చండి. సో పిల్లలకి పెట్టేటప్పుడు చిల్లీస్ వద్దనుకుంటే బెటర్, ఎందుకంటే వాళ్ళు తినేటప్పుడు మళ్ళీ చిల్లీస్ తగిలితే ఏడుస్తారు. సో చిల్లీస్ వేసుకోకుండా పర్వాలేదు. ఇది కొంచెం చాట్ మసాలా వేస్తున్నాను పైనుంచి. వేసుకొని ఇంకా రోల్ చేసుకోవడమే. సో మామూలుగా కూడా రోల్ చేసుకొని తినొచ్చండి, బట్ స్ట్రీట్ స్టైల్ అన్నాను కదా, సో అలానే ఒక మనకి ఫీల్ ఉండాలని ఇలా పేపర్ అయితే రోల్ చేసుకుంటున్నాం. మనకి పట్టుకొని తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. చూసారా చపాతీ ఎంత ఫ్లేకీగా వచ్చిందో, అస్సలు ట్రస్ట్ మీ చాలా బాగుంది. అండ్ పరాఠా కూడా మంచిగా సాఫ్ట్గా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసేయండి ఈసారి సాయంత్రం పిల్లలకి చేసి పెట్టండి. థ్యాంక్ యూ.